గౌరవనీయులు మందకృష్ణ మాదిక్ గారికి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి గారికి, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉంటున్న చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, నా పార్టీ సహచరులు ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారికి, మాటల్లో పదును చేతల్లో మరింత పదును యువ నాయకుడు నరేంద్ర గారికి, విశ్వనాథ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసిన నా మాదిగ సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ మేము గుంటూరు ప్రాంతంలో కార్యక్రమంలో ఉన్నాం, ధర్మవరం రూరల్ కార్యక్రమంలో. అయితే మందకృష్ణ మాదిగన్న వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. గౌరవం పూర్వకంగా ఒకసారి కలిసి వెళ్దాం, అవకాశం ఉంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదం కోరుదాం, పార్లమెంటుకు పార్త అన్నకి, ధర్మవరం అసెంబ్లీకి సత్యకుమార్కి ఆశీర్వదించాల్సిందిగా కోరుదామని మీ మధ్యకు రావడం జరిగింది. అయితే మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, నాకు మందకృష్ణ మాదిక్ గారంటే చాలా గౌరవం. ఎందుకయ్యా గౌరవం అని మీకు అనిపించవచ్చు. ఒక సుదీర్ఘ కాలం పాటు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఒక ఉద్యమాన్ని నిర్మించి కొనసాగడం, ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పోరాట పటిమతో ఇంత పెద్ద సమాజాన్ని సంఘటితం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చిన్న విషయం కాదు. రాజకీయ శక్తుల ప్రమేయాలు ఉంటాయి, రకరకాలుగా ఒత్తిళ్లు, రకరకాల ప్రలోభాలు, ఎక్కడ కూడా వెరవకుండా, ఎక్కడ ఎటువంటి దీనికి లోను కాకుండా ఇంత పెద్ద సమాజాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించడం అంటే చిన్న విషయం కాదు. చాలా మంది ఉద్యమాన్ని నేను చూశాను, ఎక్కడో చిన్న చిన్న ప్రలోభాలు ఇస్తుంటే ఊగిపోతుంటారు. మీకు తెలియకపోవచ్చు, జాతీయ స్థాయిలో ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తగా నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారికి ఎటువంటి ప్రలోభాలు కావచ్చు, లేదా ఆయన నాయకత్వ లక్షణాలు చూసి అయ్యా నువ్వు మాతో ఉంటే మాకు లాభం ఉంటుంది, మీరు ఒక అసెట్గా ఉంటారని చెప్పి ఆయనకు రకరకాల ఆఫర్లు ఇచ్చాయి. కానీ ఎప్పుడు కూడా సున్నితంగా అయ్యా నేను నా జాతి కోసం బతుకుతున్నా, నా జాతి అన్యాయమైన నా జాతికి న్యాయం చేయడం కోసం నేను ఉద్యమంలో ఉంటున్నా, నాకు మీరు ఇచ్చే వాటి ద్వారా, మీరు ఇచ్చే ఎంపీలో, రాజ్యసభలో, లేకుంటే మహామంత్రులో, దీనివల్ల నా సమాజానికి నాకు బాగా మేలు జరుగుతుంది కానీ నా సమాజానికి మేలు జరగదని చెప్పి ఒక త్యాగ నిరతితో పోరాటం చేశాడే, ఇవాళ కూడా దాన్ని కొనసాగిస్తున్నాడే. అందుకనే ఆయన అంటే నాకు గౌరవం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన చూస్తానే ఫైటర్లను, పోరాట యోధుడను నేను ఎప్పుడన్నా అంటున్నప్పుడు అదే ఎప్పుడన్నా ఫోన్ వస్తే కూడా ఈ మాటే అంటుంటాను. పదే చూశాను, నేను దగ్గరగా చూశాను, దగ్గరగా తపన తాపత్రయం, ఎన్ని రకాల ఉద్యమాలు, ఎన్ని రకాల సమావేశాలు, ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, హైదరాబాద్ నట్టుబొట్టులో 5 లక్షల మందితో సమావేశం నిర్వహించినా, లేదా విజయవాడలో లక్షల మందికి సమావేశం ఇచ్చినా, చివరికి ఢిల్లీలో రైళ్లలో వేలాది మందిని తరలించినా కూడా అటువంటి పోరాట యోధుడికి ఒక్కడికే సాధ్యమవుతుంది. అందుకనే మందుకిస్తున్నాను. ఇతరుల వల్ల నేను మీ ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి వచ్చాను. నా సోదరుడు చాలా విషయాలు నరేంద్ర గారు నా గురించి చెప్పారు. దాంట్లో అభిమానంతో కాస్త కొంచెం మరింకొంత తీపి కలిపి చెప్పాడు. కానీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నరేంద్రను నేను చూస్తున్నాను, నరేంద్ర నన్ను చూస్తున్నాను. మా ప్రయాణం కలిసి సాగింది. మదనపల్లిలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి, నాకన్నా వయసులో బాగా చిన్నవాడు, కానీ తెలుగులో వాక్చాతులలో నాకన్నా చాలా గొప్పవాడు. ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ధారాళంగా, అనర్గళంగా, ఎక్కడ తొట్టుపాటు లేకుండా, ఒక్క అక్షరం కూడా అటు ఇటు పోకుండా చేసిన ప్రసంగం. దాంట్లో నా గురించి నాకు ఉన్నాయి, పూర్తులు ఉండొచ్చు, కానీ వాస్తవాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి ప్రసంగం చేసిన తమ్ముడికి నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మీ ముందుకు ఆశీర్వాదం కోరడానికి మేము వచ్చాం. ఏదో పెద్ద రాజకీయ ప్రసంగాలు చేయాలని కూడా రాలేదు. మీ అందరికీ తెలుసు, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అన్ని సమాజంలోని అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష చూపకుండా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రజల సంపత్తిని పెంచుతున్నారు. దేశ రక్షణ ఒకవైపు చూసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ
దేశ సంపత్తిని పెంచుతున్నారు. 16 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇవాళ దాన్ని 45 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ పెరిగిందంటే మన ఆస్తులు పెరిగినట్టు, మనకు అమెనిటీస్ పెరిగినట్టుగా అనమాట. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం దళిత సమాజం అభ్యున్నతి కోసం 33,000 కోట్లు మాత్రమే అప్పుడు ప్రభుత్వం కేటాయిస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలు దశల వారీగా పెంచుకుంటూ పోయి ఇప్పుడు 23-24 ఆర్థిక సంవత్సరంలో 1,53,000 కోట్లు కేటాయించిందంటే అది చిన్న విషయం కాదు. 33,000 కోట్ల నుంచి 1,53,000 కోట్లు. డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కింద ఈ 5 సంవత్సరాల్లో పంచవర్ష ప్రణాళిక కోసం 4,40,000 కోట్లు కేవలం ఎస్సీల అభ్యున్నతి కోసమే పెట్టింది. ఇవాళ స్టాండప్ ఇండియా కార్యక్రమం అని మీకు ₹1,00,00,000 దాకా లోన్ తీసుకునే అవకాశం ఉంది. స్టాండప్ ఇండియా కింద కానీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ దాంట్లో ఎక్కువ లబ్ధిదారులు ఎవరున్నారయ్యా అంటే ఎస్సీ సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 29,000 అకౌంట్లు ఉంటే దాని కింద 6,500 కోట్లు రుణాలుగా ఇచ్చారు. రుణం ఇస్తే మాకేమవుతుంది అనిపించచ్చు. ₹1,00,00,000 రుణం తీసుకుంటే నేరుగా 35% సబ్సిడీ ఇచ్చేస్తారు. అంటే ₹1,00,00,000 రుణం తీసుకోండి, మీరు తిరిగి కట్టాల్సింది 65 లక్షలే, 35 లక్షలు మాఫీ. ఇటువంటి అనేక పథకాలు తీసుకొచ్చారు. వినూత్నమైన స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా లాంటి అనేక రకాలైన కార్యక్రమాలు వచ్చి మన సమాజాన్ని నిలబెట్టే ప్రయత్నం ఒకవైపు నరేంద్ర మోడీ గారు చేస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలియదు, మీకు నేను చెప్పనవసరంలా. వచ్చిన నాటి నుంచి నా ఎస్సీలు, నా బీసీలని ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తున్న క్రమాన్ని మనం చూసాం. రాజకీయ అంశాలు నేను పెద్దగా మాట్లాడదలుచుకోలే, కానీ డాక్టర్ సుధాకర్ గారికి ఎటువంటి పరిస్థితి కల్పించారో మనకు తెలుసు. ఒక దళితుడైన ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి దాని తర్వాత మళ్ళీ అదే వ్యక్తి బెయిల్ మీద రిలీజ్ అయ్యి అదే దళితుడైన కోడికత్తి శ్రీనివాసరావుకి చిన్న గాయం చేసినందుకు అది కుట్రలో భాగంగా చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష. ఒక దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే 1 నెలలో బెయిలు. ఇది సిగ్గుపడాల్సిన విషయమా కాదా? ఈ రాష్ట్రంలో ఒక దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న విషయం నిజమా కాదా? ఇది పరిస్థితి. ఇలా జరుగుతున్న దారుణంగా నేను లిస్టు చెప్పుకుంటా పోతే అనంతమైన లిస్ట్ ఉంది. పైగా మన సమాజాన్ని ఆయన జగన్ బ్రాండ్ మద్యం తీసుకొచ్చి మద్యం నిషేధం చేస్తే వీళ్ళ జీవితాల్లో వెలుగులు నిండుతాయేమో, పేదరికం నుంచి బయటకు వస్తారేమో, కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కువగా మద్యం మీద ఖర్చు పెడుతున్నారు అనుకుంటే ఆ మద్య నిషేధం విషయం మర్చిపోయి తను సొంతంగా బ్రాండ్ పెట్టి ఆ బ్రాండ్ ద్వారా ఆయన ఖజానా నింపుకుంటూ వీళ్ళ ఒళ్ళు పుల్ల చేస్తా ఆడపడుచుల పుస్తలు తెంచే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి వ్యక్తి సన్నిధికి పేర్లు పెట్టుకో తప్పులేదు. అసలు ఏదన్నా ఇప్పుడు పేర్లు పెట్టుకోవడం, పేర్ల పిచ్చి కూడా ఎంత పతాక స్థాయికి పోయిందంటే అన్నిటికీ 60 ఏళ్ల పైన వాళ్ళకి ఇచ్చే పెన్షన్కి కానుకట, విద్యార్థులకు ఇచ్చేదానికి దీవెనట, దేనికి చూసినా జగనన్న కానుక, జగనన్న అది, జగనన్న ఇది, జగనన్న గోరుముద్ద. ఏంటో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిదానికి మీ పేరుని మీ జేబు నుంచి తీసేస్తున్నారా? దైవాంశ సంబూతులా? మనము దీవెనలు ఇచ్చేది మనకు భగవంతుడు ఇస్తాడు. ఈయన ఎవరు? మీ ఆశీర్వదిస్తే, మీరంతా జాలి చూపిస్తే, పోనీ ఒక ఛాన్స్ ఉన్నాడు కదా అని మీరు పీఠం ఎక్కిస్తే ఆ పీఠం మీద కూర్చొని మనల్ని అంచివేసేది పనులు చేయడమే కాకుండా మళ్ళీ దీవెనలు ఇస్తా అంట. ఎంతగా పోయారంటే చివరికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న విదేశీ విద్య కూడా పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నారు. అంటే అంబేద్కర్ గారి కన్నా గొప్ప వ్యక్తి అయిపోయారు. చివరికి అంబేద్కర్ గారి స్థాయిని తగ్గించే క్రమంలో భాగంగా ఒక జిల్లాకి పరిమితం చేసి కోనసీమ జిల్లా అని ఉంటే ముందు కోనసీమ జిల్లా పేరు పెట్టి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ 2 కులాల మధ్య పోటీ పెట్టడం కోసం, వాళ్ళ మధ్య వైషమ్యం పెంచడం కోసం ఒక జిల్లాకి పరిమితం చేసి డాక్టర్ అంబేద్కర్ జిల్లా అని పేరు మార్చారు. ఆ క్రమంలో గొడవలు జరిగాయి. ఆ గొడవలు దానికి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకొని ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న అభ్యర్థి గురించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గురించి అసలే మాట్లాడదలుచుకోలేదు. ఆయన పేరులోనే కేటు రెడ్డి అని ఉంది. ఎక్కడ చూసినా కబ్జాలు చేసుకోవడం తప్ప ఆయన వేరే పని చేయట్లా, ఇసుకను తరలించుకోవడం. సో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. అయితే నేను మీ అందరికీ నేను చెప్పినట్టుగా ఆశీర్వాదం కోవడానికి వచ్చాను. ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చెప్పిన ప్రతి పనిని పూర్తి చేయడమే కాకుండా చెప్పని పనులను కూడా పూర్తి చేసింది అనేకమైనది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది. అటువంటి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ చేస్తాను, ఇన్నాళ్ళు అన్యాయం జరిగిన మాదిగ జాతికి న్యాయం చేస్తానని కృష్ణన్న మాదిగ సాక్షిగా ఆ రోజు ఆయన ప్రకటించాడు. వెంటనే దానికి అనుగుణంగా పావులు కూడా కలిపినాడు, కమిషన్ వేశాడు, కమిటీ వేశాడు.
దాని వైపు అటువైపు దిశగా సాగిస్తున్నాయి, అడుగులు నడుస్తున్నాయి. మిత్రులారా, నేను ఏ సుదీర్ఘకాలం మీరు చేస్తున్న ఈ పోరాటంలో నేను మీ వెంట ఉంటానని, మీ ఆశయ సాధనలో ఒక సైనికుడిగా నేను మీ వెంట ఉంటాను, నాకు ఇచ్చిన అవకాశం ప్రకారం నేను ఆ పని చేస్తానని, ఏ లక్ష్య సాధన దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ లక్ష్యం దిశగా వెళ్ళడంలో నేను అడుగులు కలిసి మీతో కలిసి వేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మందకృష్ణ అమ్మాయి గారిని కలిసిపోదాము, ఒకసారి గౌరవప్రదంగా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన ఆశీర్వాదం నాకుంది, నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం, మీ సహకారం కూడా. నాయకుడు ఆశీర్వాదం నాకుంది, నాకు కావాల్సింది ఆయన సైనికులైన మీ ఆశీర్వాదం, సహకారం కావాలి. నా మీద ఆశీర్వాదం చూపండి, పార్థసారథి గారి మీద చూపండి. కేంద్రంలో రాబోయేది మన ప్రభుత్వం. ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పైన సర్కార్, రాష్ట్రంలో మన సర్కార్, ధర్మవరంలో కూడా మన అభ్యర్థి గెలుస్తాడు. 3 ట్రిపుల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రం, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ధర్మవరం కూడా బాగుపడుతుంది. ఆ శక్తిని మీరు నాకు ఇవ్వాల్సిందిగా మీరు కోరుకుంటూ, నేను చివరిగా చెప్పేది ఒకటే, ఆశీర్వదించండి, మీ రుణం నేను తీర్చుకుంటాను. ఇవాళ అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. అమ్మ, చాలా ఉన్నాయి అనేది.